సార్ మీరు చెప్పండి సార్ ఏంటి మేడం ఇక్కడ ఒక అంశాన్ని చూస్తే కనుక ఒక యుక్త వయసులో ఉండేటటువంటి ఆడపిల్లకి అంటే ప్రధానంగా ఏంటంటే సోనీ అనుషాల రెండు క్యారెక్టర్స్ అంటే దగ్గర దగ్గర ఇద్దరు ఒకే వయసులో ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని కంపేర్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సోనీ యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక యుక్త వయసులో ఉండేటటువంటి ఆడపిల్లకి కావాల్సినటువంటి మెచ్యూరిటీ అంటే తెలివితేటలనండి ఏదైనా అండి 3 రకాలు ఉంటాయంట. ఒకటి చదువు పరంగా, రెండోది ఏంటంటే సామాజిక పరంగా సమాజంలో ఉండేటటువంటి అకృత్యాలు అవనండి, కష్ట నష్టాలు అవనండి, పెళ్లి గురించి ఉండేటటువంటి అవగాహన అవనండి, అది సామాజికంగా. మూడోది ఏంటంటే భావోద్రేకాలు అంటే ఇమోషనల్ మెచ్యూరిటీ. ఈ 3 ఒక ఆడపిల్లకి పెళ్ళి అయ్యే ముందు రావాల్సినటువంటి 3 చాలా ప్రధానమైనటువంటి మెచ్యూరిటీ లెవెల్స్. అయితే ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే కనుక ఇది చదువు రూపాన్ని రావచ్చు. అంటే ఏ క్లాస్ వరకు చదివామమ్మా అని మనం అడుగుతూ ఉంటే ఎందుకు అడుగుతాం ఏంటంటే చదువు మనుషులకు ఒక అవగాహన నేర్పిస్తుంది, ఒక తెలివితేటలను ఇస్తుంది. సామాజిక ఎక్స్పోజర్ అంటే సమాజంలో మనం ఎన్ని నేర్చుకున్నాం అది అంటే మనం కలిసేటటువంటి మనుషులు బట్టి కానీ మనం తిరిగేటటువంటి సమాజంలో మనం తెలుసుకునేటటువంటి వ్యవహారాలు. 3 ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా మనం నేర్చుకునేటటువంటిది. తల్లిదండ్రులు ఎందుకు అని అంటున్నానంటే కనుక ఎప్పుడైతే తల్లిదండ్రులు పద్ధతిగా ఉంటారో అప్పుడే పిల్లలకి పద్ధతులు నేర్పించగలరు. ఈ 3 అంశాల్లో సోనీ వెనకబడింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఆ మెచ్యూరిటీ కానీ జీవితానికి సంబంధించినటువంటి ఆ అనాలిసిస్ కానీ ఆ సీరియస్నెస్ కానీ తనకి లేదు. సరే, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, 6 సంవత్సరాల పాటు నాకు ఒక అబ్బాయి నచ్చాడు కాబట్టి అమ్మ నాన్న నన్ను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొనివ్వండి అని అడిగేటటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు తీసుకెళ్ళి అమ్మ ఇది కరెక్ట్ సంబంధం కాదు, మేము చూసినటువంటి సంబంధమే కరెక్ట్ అని చెప్పి వేరే సంబంధాన్ని చేస్తూ ఉంటారు. సో అక్కడ గ్యారంటీ లేదు, ఇక్కడ గ్యారంటీ ఉంది అని అనుకుని తల్లిదండ్రులు వేరే చోట చేస్తారు. సోనీ అయినా స్వతంత్రం అయినా కూడా 2 ఈక్వల్ ప్రాక్టికల్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు వెళ్ళినటువంటి 2 పెళ్ళిళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళు వెళ్ళినటువంటి పెళ్ళిళ్ళు కాదు, అవి తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్ళిళ్ళు మాత్రమే. అంటే మనుషులు ఒక చోట మనసు ఒక చోట జరిగినటువంటి అంశంగా ఇది మనం భావించవచ్చు. సో దానివల్ల ఏమైంది అంటే కనుక దూరపు కనులు నులుపు అన్నట్టు వీళ్ళు అనుభవించింది, వీళ్ళు ఉన్నటువంటి అనుభూతులు, వీళ్ళ ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో అందులో ఉండేటటువంటి జ్ఞాపకాలు ఏ పరిస్థితిలో కూడా ఇంకో పెళ్లిలో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు తీసేయలేకపోయారు. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళ పెళ్ళి ఒక అంశం కిందే జరిగింది కానీ వీళ్ళ మనసుల యొక్క కలయిక అన్నది ఎక్కడా జరగలేదు. అయితే తల్లిదండ్రులు ఇలా చేశారు కాబట్టి ఇక్కడ చూసినటువంటి వ్యక్తి ఎవరైతే సోనీ తన జీవితంలో చూసినటువంటి మొదటి వ్యక్తి కానీ లేకపోతే స్వతంత్రం అనుషాన్ని చూసేటటువంటి పద్ధతి కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలా అనుకున్నారు, ఇక్కడ చేదుగా అనిపించింది, అక్కడ ఆ అమ్మాయి పెళ్ళి అతను ఏం చేశాడో మనకు తెలియదు, ఆ భర్త ఏ విధంగా తప్పు చేశాడో లేకపోతే ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళలేదో, అక్కడ జరిగినటువంటి వ్యవహారం ఆ మనిషి ఇక్కడ లేడు కాబట్టి అతని గురించి మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. కానీ ఆ పెళ్లిలో అతనికి అక్కడ చేదుగా అనిపించింది, సోనీకి అక్కడ చేదుగా అనిపించింది, నీకు ఇప్పుడు ఈ పెళ్లి చేదుగా అనిపించింది కాబట్టి మనం అనుభవించినటువంటి మొదటి ప్రేమే కరెక్ట్ అనుకునేటటువంటి అంశంలో ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి చిన్న అవరోధం ఏంటంటే మీ తల్లిదండ్రులు బలవంతంగా చేసినటువంటి పెళ్లి మాత్రమే, అంతే కానీ మీరు ఇద్దరు మనసులు మాత్రం దూరంగా అవ్వలేదు. అయితే ఏంటంటే అక్కడి వరకు వ్యవహారం బాగానే ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి అంశం ఏంటి, ఇప్పుడు లీగల్గా అందరూ పెద్దలు నిర్ణయించినటువంటి పెళ్లిని మాత్రం మీరు ఒక చిత్తు కాగితం లాగా తీసి పక్కన పడేసి మేమిద్దరం ఏకం అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో దగ్గర అయ్యారు. సో అది కూడా ఒక విధంగా కరెక్టా అన్న ప్రశ్న వస్తే కనుక అది ఒక విధంగా కరెక్ట్ ఏమో, ఎందుకంటే మీరిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి మీరిద్దరు దగ్గర అయ్యారు. తల్లిదండ్రుల మధ్యలో వాళ్ళ అర్థం కాక మీరిద్దరిని దూరం చేసి వేరే పెళ్ళిళ్ళు చేశారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ అనూష అనేటటువంటి ఈ అమ్మాయిని ఇక్కడ బలిపశువు చేయటం ఎంతవరకు న్యాయం అనేటటువంటి ప్రశ్నకి ఈ రోజు కాదు కదా, మీరు 10 జన్మలు ఎత్తినా కూడా దానికి సమాధానం చెప్పలేరు. ఎందుకు ఆ అమ్మాయికి ఎందుకు అన్యాయం జరిగింది? ఒక పక్క నుంచి మీకు ఇష్టం లేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? రెండోది ఏమొచ్చి వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పి ఆ అమ్మాయికి లేనిపోని అబండాలన్నీ ఆ అమ్మాయికి రుద్దటమా? ఇవన్నీ ఆ అమ్మాయికి అవసరమా? ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా, నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది, నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది, అమావాస్య నిశి కన్నా వీడనిది. సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలు ఏవైతే ఉంటాయో ఆ అన్యాయాలను చూసి మనం మంచి నేర్చుకోవాలి కానీ ఆ అన్యాయాలను కాపీ కొట్టి ఇక్కడ లేబుల్ చేసి ఒక అమ్మాయిని అన్యాయంగా బలిపశువు చేయటం అన్నది నేను చాలా చాలా తీవ్రంగా ఇక్కడ ఖండిస్తున్నటువంటి అంశం. ఈ మొత్తం ఎపిసోడ్లో తల్లిదండ్రులు పెంచారు, పెద్ద చేశారు, ఒక అబ్బాయిని చూపెట్టారు, పెళ్లి చేసుకోమన్నారు, తలంచుకుని పెళ్లి చేసుకుంది. ఎందుకమ్మా నీకు స్వతంత్రం అంటే ఎందుకమ్మా ఇష్టం అంటే కనుక మా తల్లిదండ్రులకి నచ్చారు కాబట్టి నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానంటే, అంటే ఆ అమ్మాయిలో ఉండేటటువంటి ఆ స్వచ్ఛతని ఒకసారి గమనించండి.